గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సో మనకి టీసీఎస్ ఎన్క్యూటీ డేట్ వచ్చింది కాబట్టి ఒకసారి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ మీకు మొత్తం ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో నా వ్యూస్ ఏంటి లేదా నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. సో వై టు లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ అంటే ఏంటి? టీసీఎస్ ఎన్క్యూటీ అంటే నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనమాట. అంటే సింపుల్గా టీసీఎస్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్కి ఒక మనకి ఎట్లాగొక దీనిలాగా ఒక ఇండికేటర్ లాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో ఎలాంటి కంపెనీస్ కన్నా జాబ్ అప్లికేషన్ అనేది అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎన్క్యూటీలో ఎగ్జామ్లో ఏదైతే స్కోర్ అనేది వస్తుందో ఆ స్కోర్ అనేది మనకి ఇండికేటర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ అసలు మీకు ఈ ఎగ్జామ్ ఏంటి, దీని వలన బెనిఫిట్స్ ఏంటి అన్నీ చెప్పి లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎగ్జామ్ దేనికి అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ ఎగ్జామ్ కానీ మీరు అటెంప్ట్ చేసి కొంచెం మంచిగా స్కోర్ చేస్తే మీకు 1.6 lakhs ప్లస్ జాబ్స్ అనేది అట్లీస్ట్ యాక్సెస్ చేసుకోవటానికి ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఇవన్నీ 4,000 ప్లస్ కార్పొరేట్స్, అంటే వీటి ఇంక్లూడింగ్ టీసీఎస్తో పాటు అండ్ వాళ్ళకి పార్ట్నర్లో ఉన్న కంపెనీస్లో నుంచి హైరింగ్ చేసుకునే ఆపర్చునిటీ. 23 ప్లస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ రోల్స్ ఉన్నాయి, నాన్ ఐటీ రోల్స్ ఉన్నాయి. సో అండ్ హైయెస్ట్ శాలరీ ఎంత ఆఫర్ చేస్తారు అంటే సిటీసీ 19 lakhs అనేది ఆఫర్ చేస్తారు. సో ఇది బేసికల్లీ సమ్ జిస్ట్ అబౌట్ ద టీసీఎస్ ఎన్క్యూటీ అనేది. అయితే నెక్స్ట్ ఇయర్కి అంటే 2026కి టెస్ట్ డేట్ అనేది ఎప్పుడు ఉంది అంటే 14th January 2026కి టెస్ట్ డేట్ అనేది ఉంది. అయితే ఎప్పుడుకి అప్లై చేసుకోవాలి, కట్ ఆఫ్ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే బిఫోర్ 1st January 2026 అంటే న్యూ ఇయర్ లోపల అప్లై అనేది చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవటానికి 1st January 2026. అయితే ఎవరు అప్లై చేసుకోవాలి? ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్, బీఈ, బీకామ్, బీఏ, ఎంబీఏ ఎవరైనా కూడా ఎనీ స్ట్రీమ్, ఎనీ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, అన్నా మేము చదువుకుంటున్నాం, అన్నా మేము పాస్డ్ అవుట్ అయిపోయాము, ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే 2021 నుంచి 2027 ఎవరైతే పాస్డ్ అవుట్స్ అవుతారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఎలిజిబుల్ ఉంటారు. ఎనీ స్ట్రీమ్, మీరు యూజీయా, పీజీయా, ఎనీ స్ట్రీమ్ ఏది చదివినా బీటెక్ అనే అవసరం లేదు, మీరు ఎలిజిబుల్ ఉంటారు అప్లై అనేది చేసుకోవటానికి. ఇంకొక డౌట్ రావచ్చు, మేము ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్నాం, ఫైనల్ ఇయర్లో ఉన్నాం, లేకపోతే థర్డ్ ఇయర్లో ఉన్నాం, మేము అప్లై చేసుకోవచ్చా అంటే యు ఆర్ గుడ్ టు గో. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా, ఈవెన్ థర్డ్ ఇయర్లో ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో, ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనేది ఈ ఎన్క్యూటీకి అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఈ ఎన్క్యూటీలో వచ్చిన స్కోర్ అనేది 2 years వ్యాలిడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్స్, అంటే ఇప్పుడు ఈ ఎన్క్యూటీ అనేది ఫ్రీయా అంటే ఇక్కడే మనం కొన్ని డీటెయిల్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ ఎన్క్యూటీ అనేది మనకి ఫ్రీగా రాదు. ఈ ఎన్క్యూటీకి మనం పే అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తుంటే టీసీఎస్ అండ్ ఎన్క్యూటీ కాగ్నిటివ్ ఉంది, ఐటీ ఉంది, కాగ్నిటివ్ విత్ ప్రెప్ ప్యాక్ అనేసి ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. కాగ్నిటివ్ ఏంటంటే మీరు 599 అనేది పే చేయాల్సి ఉంటుంది. కైండ్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ కోసం మేబీ రిఫర్ చేస్తారు. అదే ఐటీ ఏంటంటే 999 అనేది పే చేయాల్సి ఉంటుంది. సమ్ 3 lakhs to 8 lakhs ఎవరైతే చూసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ కాగ్నేటివ్ విత్ ప్రిప్యాక్ కొంచెం ఉన్న వాటిలో ఇది కొంచెం బాగుంది. అంటే లైక్ 999 అనేది పే చేసినా కూడా మనకి ఆన్లైన్ కోర్సు 60+ hours ఆన్లైన్ కోర్స్ అనేది దొరుకుతున్నది. ఫ్రీ సైకోమెట్రిక్ టెస్ట్ ఇస్తున్నారు. అట్లా
అట్లాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెటీరియల్ అనేది ఇస్తున్నారు, ఫ్యూచర్లో కెరియర్ రెడీనెస్ అనేది చేస్తున్నారు. సో ఇది కొంచెం ఉపయోగపడుతుంది. అండ్ నేను ఇంకొక విషయం చెప్తున్నా, అది లాస్ట్లో చెప్తా అన్నాను కదా. సో ఈ ఎన్క్యూటీ ఏదో రాసేస్తే మనకి ఉద్యోగాలు వస్తాయా అంటే తెలీదు. ఈ ఎన్క్యూటీ ఏంటంటే ఒక ఇండికేటర్ లాగా. అండ్ ఇందులో పాస్ ఫెయిల్ ఉంటాయా అంటే అవి కూడా ఎలాంటి పాస్ మార్క్స్ లేవు, ఫెయిల్ మార్క్స్ లేవు. సింప్లీ మీకు ఆ స్కోర్ అనేది వస్తుంది. వన్స్ మీరు అప్లై చేసిన, వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన 2 to 3 weeks లో మీకు స్కోర్ అనేది వస్తుంది. ఎలాంటి పాస్ ఫెయిల్ లేవు. అది ఎంతవరకు కట్ ఆఫ్ తీసుకుంటాడు అనేది కూడా తెలియదు. ఇది మనం అంటే ఇది రాసేస్తే జాబ్స్ వస్తాయేమో అనే థాట్ ప్రాసెస్లో అయితే దయచేసి ఉండొద్దండి. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో యా, ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశాను. నా ఒపీనియన్ ఇప్పుడు చెప్తా అన్నా కదా. మనకి ఇదే టీసీఎస్ఏ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలాగో ఇదే వీడియో చేస్తున్నాను కాబట్టి ఇదే టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ కూడా కండక్ట్ చేస్తుంది. ఫ్రీ ఎన్క్యూటీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఇదే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అండ్ టెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్రీ ఎన్క్యూటీకి మీరు రూపాయి సింగిల్ పెన్నీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇట్ డజంట్ మీన్ మనం పే ఎన్క్యూటీకి పే చేస్తున్నాం తప్పు అని కాదు. అంటే మనం పే చేసేటప్పుడు ఆ రిజల్ట్స్ అనేది వస్తాయా రావా అనే దానికి యాజ్ ఆఫ్ నో మనకి కంక్లూజివ్, నేను కొంచెం డేటా కూడా చూశాను, కంక్లూజివ్ నెంబర్స్ నాకు ఎక్కడ దొరకలేదు. లైక్ అంటే విన్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది అనే నెంబర్స్ అనే డేటా అయితే నాకు దొరకలేదు. నేను ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది, అవేర్నెస్ అనేది వస్తుంది అనడానికి. మీరు డెఫినెట్లీ నేను ఒక అటెంప్ట్ అనేది ఇస్తాను. ఒక 500 ఒక 900 మన హీరో సినిమాకి వెళ్ళిన రేటే కదా, అప్లై చేద్దాము అంటే డెఫినెట్లీ యువర్ విష్. నేర్చుకోండి. ఆ మెటీరియల్స్ ఎప్పుడైనా యూస్ఫుల్ అయ్యేటివే అప్లై చేసి నేర్చుకోండి. అదే చెప్పినట్టు ఫ్రీ ఎన్క్యూటీకి అయినా ఇదే ఉంటుంది, టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఎలాంటి ఫీజు ఉండదు. అండ్ ఇది ఓన్లీ టీసీఎస్ మాత్రమే తీసుకుంటారు. ఇదే డిఫరెన్స్ ఫ్రీ ఎన్క్యూటీకి పెయిడ్ ఎన్క్యూటీకి. ఫ్రీ ఎన్క్యూటీ ఓన్లీ టీసీఎస్ మాత్రమే తీసుకుంటుంది. పెయిడ్ ఎన్క్యూటీలో ఏవైతే మనకి కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉంటాయో చెప్పాం కదా, 40,000 ప్లస్ 4,000 ప్లస్ కార్పొరేట్స్ ఉన్నాయనేసి. సో ఇట్లా వాళ్ళకి ఎవరైతే పార్ట్నర్షిప్స్ ఉన్నాయో వాళ్ళకి మీ ప్రొఫైల్ అనేది పుష్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, మనం పే చేసాము, మనం రాసాము, జాబ్ వస్తుందా అంటే గ్యారంటీ అనేది లేదు. బట్ ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి, అటెంప్ట్ ఇవ్వండి, లెర్నింగ్ కోర్సెస్ యూటిలైజ్ చేసి చదువుకోండి. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.